మీరు చేయవలసిందల్లా ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 8070555577 and 903206482. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో కరెంట్ అఫైర్స్ ప్రతి పోటీ పరీక్షకి ఎంత ముఖ్యమైందో మీ అందరికీ తెలిసింది. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఈ కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని చెప్పి మనకు జీకే అంశాలు, జనరల్ నాలెడ్జ్ అంశాలు అడుగుతున్నారు. అంతటితో ఆగడం లేదు. ఇటీవలి కాలంలో ఈ కరెంట్ అఫైర్స్ను బేస్ చేసుకొని డెప్త్గా ఉంటున్న జనరల్ స్టడీస్ అంశాలను కూడా అడుగుతూ ఉన్నారు. సో ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, ఆ ఈవెంట్కి సంబంధించి జీకే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 26వ తేదీ సో గణతంత్ర దినోత్సవం, దానికి సంబంధించి భారతదేశంలో మనకి ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చినాడు, మొట్టమొదటిసారి వచ్చిన వాడేవాడు, లాస్ట్ ఇయర్ వచ్చిన వాడేవాడు, ఇవంతా జీకే ఇష్యూ. మరి మనకు జనరల్ స్టడీస్ అంటే ఏంటి, అసలు గణతంత్రం అంటే ఏంటి, ఎన్ని దేశాలు గణతంత్రాలు ఉన్నాయి, గణతంత్రానికి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి, భారత్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, భారత్ నిజంగా గణతంత్రమా కాదా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నమాట. కొంతమంది నిజమైన గణతంత్రం కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు, కారణం ఏంటి అని అంటే, ఎక్కడైతే దేశాధినేత రాజ్యాధినేత ఎన్నిక అవుతారో అవి గణతంత్రాలు. మన భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక అవుతున్నారు, అది పరోక్షమే కావచ్చు, కానీ ఎన్నిక అంటే ఎవరైనా ఆ పదవిని అలంకరించవచ్చు, స్వీకరించవచ్చు, పోటీ చేయవచ్చు, కాబట్టి గణతంత్రమే అంటారు. కానీ కొంతమంది ఏమంటారు, భారతదేశంలో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయాలంటే ఎంపీల సంతకాలు కావాలి, ఎంపీలు నామినేట్ చేయాలి. మరి ఎంపీలు సామాన్య మానవుడు, ఇప్పుడు నేను కానీ క్లాస్ చూస్తున్న మీరు కానీ ఒక్క ఎంపీ సంతకం తీసుకురాగలుగుతారా, తీసుకురాలేదు. ఒకవైపేమో ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు అంటున్నారు, మరొక వైపేమో సాధ్యం కాని కండిషన్స్ పెట్టారు, కాబట్టి ఇది నిజమైన గణతంత్రం కాదు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత డెప్త్ అన్నమాట మనకు. ఎందుకంటే కేవలం మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్కు మాత్రమే ప్రిపేర్ కావద్దు, మీరందరూ కూడా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కానీ సిద్ధం కావాలి. సో అందుకే ఆ లోటును మీకు భర్తీ చేయడం కోసం జనరల్ కరెంట్ ఇష్యూస్ తీసుకొని కరెంట్ ఇష్యూస్ నుంచి డెప్త్గా మనకు జనరల్ స్టడీస్కు ఉపయోగపడే సెషన్స్ని ఇక్కడి నుంచి మనం వీలున్నప్పుడల్లా మన ఆస్పిరెంట్స్కి అందిస్తాం. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్యూస్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, పాలిటీ ఇష్యూస్, జాగ్రఫీ ఇష్యూస్, లైక్ చాలా డెప్త్గా మీకు అందిస్తాం ఈ సెషన్లో. అంతకన్నా ముందు ఏపీ మెగా డిఎస్సి ఆఫ్లైన్ ఎగ్జామ్ సిరీస్ అనేది మనకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మార్చి 5 నుంచి ప్రారంభిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఈ ఫోన్ నంబర్లలో కాల్ చేయండి. అయితే 10:30 నుంచి 6 మధ్యనే ఆఫీస్ టైమింగ్స్ అవి. అండ్ చాలా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ కాల్ చేస్తున్న నేపథ్యంలో వెయిటింగ్ వస్తూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత అయినా కూడా స్పందిస్తారు ఎస్ఎన్ఎస్ సిబ్బంది. లేదు మీరు వాట్సాప్ కూడా చేయవచ్చు, వాట్సాప్ చేయడానికి ఈ నెంబర్ని వినియోగించండి. రైట్. అదేవిధంగా ఏపీడిఎస్సి ఎస్జిటి ఆఫ్లైన్ ఎగ్జామ్ సిరీస్ మార్చి 5 నుంచి. మరి దీనికి ఫీ ఎంత అంటే 1999. సో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ రాసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అండ్ ఆఫ్లైన్ అయితే మనకు పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉండే సంగతి మీకు తెలిసిందే. యాక్చువల్గా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆఫ్లైన్ క్లాసులు ప్రారంభించినప్పుడు దాదాపుగా 1500 మంది సీట్స్ లేక వెనక్కి వెళ్ళిపోయినారు. సో అట్లీస్ట్ టెస్ట్ సిరీస్నైనా అవకాశం ఆ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ముందుగానే మీ సీట్ రిజర్వ్ చేసుకునే అవకాశం, జస్ట్ 99 రూపీస్తోనే సీట్ రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పించింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. రైట్. అండ్ ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్ ఆన్లైన్ అయితే 999 రూపీస్, 6 months వ్యాలిడిటీ, మార్చి 5 నుంచి ప్రారంభం. రైట్. సో మీరు ఎవరైతే ఆఫ్లైన్లో రాయాలనుకుంటున్నారో 99 రూపీస్ మాత్రమే పే చేసి మీరు మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. విజయవాడలో ఆఫ్లైన్ ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అయ్యే అభ్యర్థులకు ఇది తప్పనిసరి, రిజిస్ట్రేషన్ లేకుండా సీట్ అందుబాటులో ఉండదు. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ ఇష్యూస్లోకి వద్దాం. ముందుగా మనకు రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్. రైట్. సో ఇటీవలి కాలంలో మనకి ఇది బాగా వార్తల్లో ఉంది. మీరు ఈస్ట్ అని కూడా చూసి ఉండవచ్చు, వెస్ట్ అని కూడా చూసి ఉండవచ్చు. సూర్యుడిలో జరిగే ఆ రసాయన ప్రక్రియలను, భౌతిక రసాయన ప్రక్రియలను మానవుడు కృత్రిమంగా చేస్తూ ఉన్నాడు. వెస్ట్ అని ఎప్పుడైతే మనం అంటామో ఫ్రాన్స్లో ఉండే వ్యవస్థ, ఈస్ట్ అని అంటే అది చైనాలో ఉన్న వ్యవస్థ. సో పెద్దగా ఇది అర్థం కాని అంశం ఏం కాదు. రైట్. సో మరి టొకోమాక్ అని కూడా ఇటీవల చూస్తున్నారు. దీన్నే
కృత్రిమ సూర్యుడు, ఆర్టిఫిషియల్స్ అని కూడా అంటారు. అసలు ఏంది ఈ కంటెక్స్ట్, నేపథ్యం ఏంటి, ఎందుకు వార్తల్లో ఉంది అంటే వెస్ట్ మెషిన్ వాజ్ ఏబుల్ టు మెయింటైన్ ఏ ప్లాస్మా ఫర్ మోర్ దాన్ 22 minutes. సో మనకు వెస్ట్ మెషిన్ అంటే ఏంటో తెలిసింది. ఫ్రాన్స్ దేశంలో ఉండే ఒక మెషిన్, అది అంటే ఈ ప్రయోగాన్ని చేస్తున్న ఒక మెషిన్. మరి ప్లాస్మా అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దాదాపుగా 22 నిమిషాల పాటు ప్లాస్మాని ఆ స్థితిలో ఉంచగలిగింది. మరి ప్లాస్మా అనంటే ఇదొక స్థితి, లైక్ బ్లడ్ ఏ స్థితిలో ఉంటుంది అంటారు, ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ప్లాస్మా is the state of matter in which nuclear fusion reactions occur. సో కేంద్రక సంలీన చర్యలు అనేవి జరుగుతాయి. సో కేంద్రక సంలీన, ఈ సమయాభావం వల్ల ఈ తెలుగు కంటెంట్ని జనరల్గా మనం ఈ విధంగా స్పెషల్గా కండక్ట్ చేసే వాటికి తెలుగు కంటెంట్ చేయడం ఇబ్బంది. ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులోనే ఉంటుంది అండ్ పదాలు కూడా తెలుగులో ఏంటో చెప్తాం, ఇంకా మీరు చక్కగా రాసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుగులో ఇస్తున్నాం, ఇది మాత్రం కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బంది మనకు. సో మరి ఓకే, ప్లాస్మా అనేది ఒక స్థితి, ఈ స్థితిలోనే మనకు కేంద్రక సంలీన చర్యలు జరుగుతాయి. సో మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి, చాలామంది ఆస్పిరెంట్స్ అటెంప్ట్ చేయలేరు, ఎక్కడ దొరకవు రెడీమేడ్గా. సో ఏమని అడుగుతారు, కేంద్రక సంలీన చర్య జరగడానికి ఏ స్థితి అవసరము, ఘనస్థితి అవసరము, ద్రవస్థితి అవసరము, ప్లాస్మా స్థితి అవసరం అంటారు, రైట్. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు మీరు. సో ప్లాస్మా స్థితి అవసరం అనమాట. ఇది చాలా వేడిగా ఉంటుంది అండ్ ఇది ఫ్రీ చార్జ్డ్ గ్యాస్ మేడ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ స్వేచ్ఛగా ఉంటాయి ఇక్కడ, అదేవిధంగా పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇది ప్లాస్మా. ప్లాస్మా అనేది ఒక స్థితి అన్నమాట. ఓకే, చాలా వేడిగా ఉంటుంది అండ్ కేంద్రక సంలీన చర్య జరగడానికి అనుకూలమైన స్థితి ఇది, రైట్. సో మరి 22 నిమిషాల పాటు ఈ స్థితిని సాధించగలిగినారు కేంద్రక సంలీన చర్య ద్వారా. సో ఇన్ డూయింగ్ సో ఇట్ స్మాష్డ్ ద ప్రీవియస్ రికార్డ్ ఫర్ ప్లాస్మా డ్యూరేషన్ అచీవ్డ్. సో గతంలో మనకు 22 నిమిషాల పాటు ఈ స్థితిని సాధించలేకపోయినారు, చాలా తక్కువ సమయం మాత్రమే ఉండింది. కానీ ఈసారి 22 నిమిషాలు సాధించగలిగినారు. సో ఎక్కడ సాధించగలిగినారంటే టోకామాక్లో సాధించగలిగినారు. అసలు టోకామాక్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ డివైస్, ఇదొక పరికరం డెసిగ్నేటెడ్ ఫర్ ద టాస్క్ ఆఫ్ డూయింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఆన్ ఎర్త్. ఓకే, ఈ భూమి పైన ఇది ఒక కృత్రిమ సూర్యుడు. సో ఈ విధంగా ఉంటుంది ఇది టోకామాక్ అన్నమాట. సో ఇక్కడ మనకు కేంద్రక సంలీన చర్య జరుపుతారు. ఇది సూర్యుడు అనుకోండి, సూర్యుడు ఏం జరుగుతుంది, కేంద్రక సంలీన చర్య. ఈ టోకామాక్లో కూడా కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. ఇక్కడ ప్లాస్మాను క్రియేట్ చేసి దాదాపుగా 22 నిమిషాల పాటు ఏ విధంగా సూర్యుడిలో జరుగుతుందో ఆ విధంగా చేయగలిగారు. సో ఇది సో వెస్ట్ అనంటే ఇది ఫ్రాన్స్ దేశంలో ఉన్న వ్యవస్థ. ఈ వ్యవస్థ మొత్తం ఫ్రాన్స్ దేశంలో ఉంది, దీన్ని వెస్ట్ అంటారు. ఈస్ట్ అంటే చైనాలో ఉంది, రైట్. నెక్స్ట్ ఇది టోకామాక్. ఓకే, టోకామాక్. ఈ టోకామాక్లో ప్లాస్మాను వినియోగించి ఈ చర్యను చేపట్టారు. అసలు ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నారు, ఓకే, పర్పస్ ఏంటి? సో మనకిప్పుడు విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి లేదు, ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ కనీస అవసరం అయిపోయింది, రైట్. మరి బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటే చాలా ప్రాబ్లం, పర్యావరణానికి తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం కావాలి. న్యూక్లియర్ ఎనర్జీ ఉంది, సౌరశక్తి ఉంది, అదేవిధంగా పవన శక్తి ఉన్నది, రైట్, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంది. కానీ అలా కాకుండా ఈ ప్రపంచం అంతటికీ వెలుగునిస్తున్నాడు సూర్యుడు కేంద్రక సంలీన చర్య ద్వారా. దాన్ని మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా భూమిపైన చేయగలిగితే ఈ భూమి మొత్తానికి పవర్ని సప్లై చేయవచ్చు, నిరంతరాయంగా సప్లై చేయవచ్చు. అండ్ దీనివల్ల మనకు బొగ్గు ఆధారిత ఉత్పత్తి తగ్గిపోతుంది. సో మొత్తం మానవ జాతికే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకు ఎంత ఎక్కువసేపు మనం ఈ ప్లాస్మాని నిలువరించి ఉంచగలుగుతాము, ప్రపంచం అంతటికి విద్యుత్ను సప్లై చేయగలుగుతామా అన్నది పరిశోధన. చాలా పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. టోకామాక్లు భారతదేశంలో ఉన్నాయా లేదా కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము, రైట్. సో ఈ టోకామాక్లలో చర్య చేపడుతున్నారు. ఈ భారతదేశం,
అదేవిధంగా జపాన్, సౌత్ కొరియా, చైనా, రష్యా, అమెరికా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కలిసి ITER అనే ప్రాజెక్ట్ను కూడా ఫ్రాన్స్ దేశంలో చేపట్టారు. ఆ నేపథ్యంలో కూడా ఈ అంశం మనకు వార్తల్లో ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈ ITERను రీసెంట్గా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ సందర్శించినారు కూడా. ఒక దేశాధినేత, ఒక ప్రభుత్వాధినేత ఆ ITERకి వెళ్ళడము ఇదే మొట్టమొదటిసారి. సో ఇప్పుడు టోకామాక్ అంటే తెలిసింది, ప్లాస్మా అంటే తెలిసింది, వెస్ట్ అంటే తెలిసింది. ఈ ప్రయోగం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగం ఎందుకు చేస్తున్నారో కూడా మనకు తెలిసింది, రైట్? సో మరి వెస్ట్ అని అంటే ఫ్రెంచ్కి సంబంధించిన టోకామాక్ అంటే ఆ కృత్రిమ సూర్యుడు. సో మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టోకామాక్స్ ఉన్నాయి? సో ప్రస్తుతం 200 ఉన్నాయి. 200 కృత్రిమ సూర్యుళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలను చేపడుతున్నారు. సో ఎక్కడ సక్సెస్ అయినా సరే పూర్తి మన మానవ జాతికి అది ప్రయోజనకరంగా ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ చేసి ప్రపంచానికి అందరికీ పవర్ సప్లై చేయవచ్చు. సో టోకామాక్స్ ఆర్ ఆఫెన్ ఆల్సో కాల్డ్ ఆర్టిఫిషియల్ సన్స్. ఇట్లా క్వశ్చన్ అడతాడు, కింది వాళ్ళలో కృత్రిమ సూర్యుడిగా వేటిని పేర్కొంటారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్టిఫిషియల్ సన్స్ అని అంటారు. ఓకే, టోకామాక్స్ అన్నమాట. దీస్ మెషిన్స్ రెప్లికేట్ ప్రాసెస్ దట్ అక్కర్ ఇన్ ద సన్. ఓకే, సూర్యుడిలో ఏవైతే చర్యలు జరుగుతాయో అవే చర్యలు ఇక్కడ చేస్తారు కాబట్టి అది సహజమైంది, ఇది కృత్రిమమైంది. కాబట్టి ఆయన సూర్యుడైతే ఈయన కృత్రిమ సూర్యుడు అవుతాడు. మరి సూర్యుడిలో జరుగుతున్నాం, అసలు సూర్యుడిలో ఏం జరుగుతుంది, రైట్? సోలార్ ఎనర్జీ ఈజ్ క్రియేటెడ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక సంలీన చర్య ద్వారా అధిక మొత్తంలో శక్తి తయారవుతుంది. ఫ్యూజన్ అక్కర్స్ వెన్ ప్రోటాన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, హైడ్రోజన్లోని ప్రోటాన్ పరమాణువులు వయోలెంట్లీ కొల్లైడ్ ఇన్ ద సన్స్ కోర్. ఓకే, సూర్యుడిలో ఉండే ఆ కోర్ పదార్థంతో హైడ్రోజన్లోని ప్రోటాన్లు తాడనం చెందినప్పుడు, ఢీ కొట్టినప్పుడు మనకొక హీలియం ఆటం అనేది వస్తుంది, హీలియం పరమాణువు అనేది వస్తుంది. ఇది మనకు పెద్ద ఎత్తున వెలువడే శక్తి అన్నమాట. సో కేంద్రక సంలీనంలో ఏం జరుగుతుంది? హైడ్రోజన్ ప్రోటాన్ సూర్యుని కోర్ని ఢీ కొట్టడం వల్ల హీలియం అనే ఒక పరమాణువు బయటకు వస్తుంది. సో ఇదే అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది. ఈ ప్రాసెస్ని టోకామాక్లో చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా 200 టోకామాక్లు అనేవి ఉన్నాయి. ఓకే, ప్రధానంగా ఉన్నది ITER అనే ప్రాజెక్ట్ అన్నమాట. అదేవిధంగా చైనా కూడా చేపడతా ఉంది ఈస్ట్ పేరుతోటి, ఫ్రాన్స్ చేపడతా ఉంది వెస్ట్ పేరుతోటి. ఓకే, సో మరి భారతదేశంలో ఈ టోకామాక్స్ ఉన్నాయా? రైట్, చూడండి, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. సో ఇది గాంధీనగర్లో ఉంటుంది. ఇది 1986లో ఏర్పాటు చేశారు. ఓకే, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్లో ఉంటుంది. ఇది భారతదేశంలో టోకామాక్స్ను రన్ చేస్తుంది. రేపు పొద్దున ఎగ్జామ్లో ఏమి అడగవచ్చు, భారతదేశంలో టోకామాక్లను నిర్వహించే వ్యవస్థ ఏది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. ప్లాస్మా అంటే ఏంటి? అదొక స్థితి. ఓకే, చాలా వేడిగా ఉంటుంది ఆ స్థితి. సో అట్లా కంపల్సరీగా చదివి గుర్తుపెట్టుకోండి. మరి భారతదేశంలో మొట్టమొదటి టోకామాక్ ఆదిత్య, రైట్? రీసెంట్గా భారతదేశం ఆదిత్య ప్రయోగం చేపట్టింది. రేపు పొద్దున ఎగ్జామ్లో ఇట్లా ఇవ్వచ్చు. ఆదిత్య సంబంధించి కింది వల్ల సరైనది ఇది. సూర్యుడిపై భారత్ చేపట్టిన ప్రయోగం భారతదేశంలో మొట్టమొదటి టోకామాక్ అని. కేవలం ఏ సరైంది, కేవలం బి సరైంది, ఏబి సరైన ఇస్తారు. చాలామంది ఆస్పిరెంట్స్ కేవలం ఏ సరైంది అని చెప్పి రాస్తారు, ఎందుకంటే ఈ అంశం తెలియదు కాబట్టి. సో ఆదిత్య. అదేవిధంగా SST-1 ఫర్ ఫ్యూజన్ రీసెర్చ్. సో ఆదిత్య SST-1 ఇంకా తర్వాత డెవలప్ చేశారు. ఈ ఆదిత్యనే తర్వాత కాలంలో ఆదిత్య యుగా మారింది. ఓకే, సో ఇట్లా కూడా అడుగుతారు. ఆదిత్యకు ప్రస్తుతం ఏమని పేరు మార్చంటే ఆదిత్య యు. ఇట్ హాస్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫ్యూజన్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్. సో భారతదేశంలో సంలీన భౌతిక శాస్త్రము, సంలీన ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ఇది మనకు చాలా మేరకు కంట్రిబ్యూట్ చేసిందనమాట. సో మరి భారతదేశంలో ఈ ఆదిత్య యు అనే టోకామాక్లే కాకుండా SST-1, SST-2, SST-3 4 ఉన్నాయి. ఆదిత్య యు, SST-1, 2, 3 మొత్తం 5 అనమాట. కాకపోతే ఆదిత్య యుగా మారింది కాబట్టి అది తీసేస్తే 4 ఉంటాయి, రైట్? సో మరి
ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అనుకున్నాం మనము 1986లో ఎస్టాబ్లిష్ చేసినారు. మరి ఈ 1986లోనే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్యావరణ చట్టం వచ్చింది. ఇక్కడే మనకు చైల్డ్ లేబర్ ప్రాహిబిషన్ యాక్ట్ ఓకే వచ్చింది. సో అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ గుర్తుపెట్టుకోండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1986లో ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా మనం మారిషస్ దేశంతో ఒప్పందం కుదిరింది. దీనివల్ల ఒక శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్ను మారిషస్ దేశంలో ఏర్పాటు చేసినాం. నిజం చెప్పాలంటే భారతదేశం ప్రయోగించే ఈ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మారిషస్ నుంచి బాగా ట్రాక్ చేయవచ్చు, రైట్? అందుకే అక్కడ ఎక్స్పెక్ట్ చేసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇష్యూని మనం చూసినాం. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన ఇష్యూ అనమాట. ఇదే విధంగా కొంచెం డెప్త్గా అనమాట. మీకు జనరల్ స్టడీస్లో కూడా అటు జీకే, ఇటు జనరల్ స్టడీస్, ఇటు కరెంట్ అఫైర్స్ మూడింటిని మిళితం చేస్తూ అందిస్తున్న సెషన్. సో కంటెక్స్ట్ ఏంది, ఎందుకు మనం ఇది చదువుతూ ఉన్నామనంటే గ్లోబల్ సీ ఐస్ కవర్ డిప్డ్ ఏ న్యూ రికార్డులో. సో ప్రపంచంలో సీ ఐస్ అనేది రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. ఓకే, పెద్ద ఎత్తున తగ్గిపోయింది అనమాట. సో అసలు మనం సీ ఐస్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఓకే, సీ ఐస్. ఓకే, సీ ఐస్ పేరే చెప్తుంది, సముద్రం పైన కనపడే మంచు. ఓకే, సీ ఐస్ రెఫర్స్ టు ఫ్రీ ఫ్లోటింగ్ ఐస్ ఇన్ పోలార్ రీజన్స్, అంటే ధ్రువ ప్రాంతాల్లో. ఓకే, ధ్రువ ప్రాంతాల్లో మనకు నీటిపైన స్వేచ్ఛగా కనిపించే ఐస్ అన్నమాట. ఓకే, కనిపిస్తూ ఉంటుంది. రేపు పొద్దున క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, సీ ఐస్ ఈ సీన్ ఇన్ ఆల్ సీస్ ఆఫ్ ద ఎర్త్, ఓన్లీ ఇన్ ఓషన్స్, ఓన్లీ ఇన్ ద పోలార్ రీజన్ సీస్ అట్టిస్తాడు. అంటే ఏంటి, సీ ఐస్లు ఎక్కడ కనబడతాయి, అన్ని సముద్రాల్లో, అన్ని మహాసముద్రాల్లో, ధ్రువ ప్రాంతాల్లో ఉండే జల వ్యవస్థల్లో అట్లాడతారు. ఆన్సర్ ఏంది, ధ్రువ ప్రాంతాల్లో ఉండే జల వ్యవస్థల్లో ఈ సీ ఐస్ కనబడతాయి. ఇవి తగ్గిపోతున్నాయి. మనం ఏం తెలుసుకోవాలా, ఎందుకు తగ్గిపోతున్నాయి, తగ్గిపోవడం వల్ల కలుగుతున్న దుష్పరిణామం ఏంటి, ఇందులో వచ్చే టెర్మినాలజీ. ఓకే, ఇందులో మనకు అల్బిడో అనే ఒక టర్మ్ వస్తుంది అనమాట. అంటే ఏంటి తెలుసుకోవాలి. సో వీటిపైనే చుట్టూ మనకు క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి. సో సీ ఐస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐస్బర్గ్స్, గ్లేషియర్స్, ఐస్ షీట్స్, ఐస్ షెల్స్. అంటే సీ ఐస్ ఇవన్నీ ఒకటి కాదు. సీ ఐస్ అనేది అక్కడ కనపడుతుంది కదా, ఐస్బర్గ్స్, గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు. ఇక్కడ కనబడుతున్నవి ఇవన్నీ కూడా నేలపైన కనబడతాయి, ఇదేమో సముద్రంలో కనపడుతుంది, అంతే తేడా. సో ఇప్పుడు గ్లేషియర్, హిమాలయ పర్వత శ్రేణిలో గ్లేషియర్ ఉంది, ఆ సముద్రం కాదు కదా, నేలపైనేది. సో గ్లేషియర్ నుంచి ఊడిపడిన ఒక ముక్కనే ఐస్బర్గ్ అన్నమాట. సో ఇట్లాగే గుర్తుపెట్టుకోండి అంతే. ఐస్బర్గ్, గ్లేషియర్స్, ఐస్ షీట్స్, ఐస్ షెల్స్, సీ ఐస్ ఒకటి కాదు, అవి వేరు వేరు. ఓకే, ఇవన్నీ భూమిపైన కనపడతాయి. సో మరి ఈ సీ ఐస్ ప్రాధాన్యం ఏంటి, ఓకే, పర్యావరణంలో దీని పాత్ర ఏముంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఇఫ్ ద సీ ఐస్ ఈజ్ ఆబ్సెంట్, సీ ఐస్ అనేది లేకపోతే కలిగే దుష్పరిణామం ఏంటి, లేక సీ ఐస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది క్వశ్చన్. రెగ్యులేటింగ్ గ్లోబల్ టెంపరేచర్. సో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉన్నాయి, ఇవి వేడిని నియంత్రిస్తున్నాయి. వేడిని నియంత్రించే ఇవి లేకపోతే ఏమవుతుంది, వేడి పెరుగుతుంది. చెట్లు ఏం చేస్తాయి, నీడనిస్తాయి, చెట్టు లేకపోతే నీడ ఉండదు. ఓకే, సో ఇట్ హ్యాస్ హై ఆల్బెడో. ఓకే, దీనికి ఆల్బెడో అనేది చాలా గరిష్టంగా ఉంటుంది. ఓకే, మరి అసలు ఆల్బెడో అంటే ఏంటి, రైట్? సో భూమిపైన పడే సౌరకాంతి పరావర్తనం చెందుతుంది, రిఫ్లెక్ట్ చెందుతుంది. ఓకే, ఎంత రిఫ్లెక్ట్ చేస్తున్నారు అన్న అంశాన్ని ఆల్బెడో అంటారు. ఇది హై ఆల్బెడోని అంటే పెద్ద మొత్తంలో పడింది పడినట్టుగా రిఫ్లెక్ట్ చేస్తుంది, రైట్? అంటే ఉష్ణాన్ని ఇది తన దగ్గర అట్టిపెట్టుకోదు, అంటే చల్లదనాన్ని ఇస్తుంది మనకు, రైట్? ఇట్లా ఉందనుకోండి, సూర్యకాంతి పడంగానే పరావర్తనం చెందిపోతుంది, ప్రాబ్లమే ఉండదు. ఇది లేదనుకోండి, సూర్యకాంతి ఇట్లాగా పడిపోతుంది నీటిపైన, అప్పుడు భూ వాతావరణం వేడెక్కిపోతాం, జలం వేడెక్కుతుంది, ఓషన్ కరెంట్స్లో మార్పులు అనేవి వస్తాయి, రైట్? సో మరి ఆల్బెడో అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మనకు 12 నెలల కరెంట్ అఫైర్స్ బుక్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 2024 నుంచి జనవరి 2025 వరకు అన్ని అంశాలను సమగ్రంగా చర్చించినారు. ఇందులో
299 రూపీస్కే ఈ బుక్ని ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తూ ఉంది. సో మీరు ఏ బుక్ షాప్లో అయినా కొనవచ్చు. లేదు అని అంటే మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సంబంధించిన వెబ్సైట్లో ఆర్డర్ చేసి మీ ఇంటికే తెప్పించుకోవచ్చు. దీనికి ఒక వర్క్ బుక్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే, ఎంసీక్యూస్ ఉంటాయి అందులో, రైట్. మరి అల్బెడో అంటే ఏంటి? అల్బెడో ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ దట్ ఏ సర్ఫేస్ రిఫ్లెక్ట్స్. ఒక ఉపరితలము ఎంత మేర పరావర్తనం చెందిస్తుంది అన్నదాన్ని 100% పెడితే 100కు 100 ఇచ్చేసింది అనుకోండి, దాని వాల్యూ 1. 30% ఇచ్చింది అనుకోండి, అది 0.3 అల్బెడో కలిగి ఉంది అంటారు. సో అది ఇక్కడ రాసినాము. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ రిఫ్లెక్టెడ్ దెన్ అల్బెడో ఈజ్ ఈక్వల్ టు 1. సో 100 వచ్చింది, 100 వెళ్ళింది, 100/100 అయిపోయింది 1. 100 వచ్చింది, 30 వెళ్ళింది, 30/100. ఓకే, 0.3 అవుతుంది, 0.3. 100 వచ్చింది, 40 పోయింది, 0.4. సో ఈ విధంగా అల్బెడో అనేది ఉంటుంది. సో ఇప్పుడు సీ ఐస్ ఒక 100% అల్బెడోని ఇస్తుంది. అది లేదనుకోండి, మొత్తం 100% సౌరకిరణాలు ఆ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి. సో దీంతో సముద్రంలోని జీవరాశి దెబ్బతింటుంది. ఓకే, సో సపోర్టింగ్ మెరైన్ లైఫ్. సో ఆ వేడిని తట్టుకోలేని ఆ జంతువులు వీటిపైన ఉంటాయి. లైక్ మనకు పోలార్ బేర్స్ కానీ, సీల్స్ అని, ఈ సిలింట్రైటాకి సంబంధించిన చిన్న చిన్న జీవులు ఇవన్నీ, పెంగ్విన్స్, ఇవన్నీ కూడా సీ ఐస్ ఆధారంగా తమ జీవనాన్ని కొనసాగిస్తాయి. సో మరి ఎప్పుడైతే వచ్చిన ఇక్కడ మనకు జలం ఉంటుంది, ఒక జలం ఉంటుంది, ఇక్కడ సీ ఐస్ ఉందనుకోండి, ఇలా వస్తే ఇలా అల్బెడోని చేస్తూ ఉంది. ఇప్పుడు ఇది లేదు. ఓకే, ఇది లేదు కాబట్టి నేరుగా సౌరకిరణాలు ఇక్కడ పడ్డాయి. సో మరి ఈ ప్రపంచవ్యాప్తంగా మనకు ఈ గాలులు, ఓకే, ఈ గాలులన్నీ కూడా మారిపోతాయి, రైట్. ఇది ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేది అంటే సౌరకిరణాలు ఇక్కడ పడేవి కాదు. అప్పుడు ఒకలా కరెంట్స్ ఉంటాయి ఈ సముద్రపు గాలులు. కానీ ఇప్పుడు సముద్రపు గాలులు మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి, రైట్. సో దీనివల్ల అండ్ దాంతోపాటు ఇట్ ఎఫెక్ట్స్ సాలినిటీ లెవెల్స్ బై రిలీజింగ్ సాల్ట్ వెన్ ఫార్మింగ్. అంటే ఈ సీ ఐస్ ఏర్పడుతూ ఉన్న సందర్భంలో ఏర్పడుతూ ఉంటాయి కదా, ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలోని లవణీయత పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు అవి ఏర్పడడం లేదనుకోండి, ఆ లవణీయత ప్రభావం అనేది ఉండదు. ఓకే, సో అండ్ అదేవిధంగా కరిగిపోయినప్పుడు కూడా లవణీయత పైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి ఆధారంగా మనకు సముద్రపు గాలులు అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు సముద్రపు గాలులు అనేవి ఇవి ఫార్మేషన్ లేదు, కోల్పోవడం లేదు. ఇప్పుడు ఓషన్ కరెంట్స్ మారిపోతాయి. ఓషన్ కరెంట్స్ మారిపోవడం వల్ల మనకు ఋతుపవన వ్యవస్థలో మార్పు చేర్పులు వస్తాయి. వీటిపైన ఆధారపడ్డ దేశాలన్నీ కూడా ప్రభావానికి గురవుతాయి. దీనివల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. సో ఒకదానికొకటి మనకి ఇన్ని అనుసంధానాలు అనేవి ఉన్నాయి, రైట్. అదేవిధంగా ఇంకా సిఐస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే తీర ప్రాంతాలను రక్షిస్తుంది. ఈ గాలులు ఎప్పుడైతే క్రమబద్ధంగా ఉన్నాయో తీర ప్రాంతాలకు తుఫాన్లు రావు. కానీ ఇవి ఎప్పుడైతే లేవో కరెంట్స్ మారి తరచూ తుఫాన్లు వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకప్పుడు భారతదేశానికి బే ఆఫ్ బెంగాల్ నుంచి తుఫాన్లు ఎక్కువ వచ్చేవి. కానీ ఇప్పుడు అరేబియా సముద్రం నుంచి కూడా తుఫాన్లు పెద్ద ఎత్తున పెరిగినాయి. సో ఆ విధంగా కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా దెబ్బతింటాయి, రైట్. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ఐస్లలో వచ్చిన మార్పులేంటి, ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు ఏంటంటే sea ice in Arctic is declining by more than 10% every 10 years. అంటే ఆర్కిటిక్ ఖండంలో ఉండే ఈ సముద్రపు సీ ఐస్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల్లో 10% మించి కోల్పోతున్నాం. ఓకే, మరి ఐపీసీసీ ఇంటర్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్కిటిక్ విల్ లైక్లీ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 1 సమ్మర్ విత్ నియర్ జీరో సీ ఐస్ బిఫోర్ 2050. అంటే ఆర్కిటిక్లో బోల్డ్ సీ ఐస్లు ఉన్నాయి, కరిగిపోతున్నాయి. 2050 నాటికి సమ్మర్లో ఏదో ఒకరోజు అసలు సీ ఐస్ ఏమాత్రం లేని ఒకరోజు అయితే ఉంటుంది. ఓకే, దేర్ విల్ బి వన్ డే కంప్లీట్లీ ఆప్షన్స్ ఆఫ్ సీ ఐస్. పూర్తిగా సీ ఐస్ అన్నది లేకుండా అట్లీస్ట్ ఒక్కరోజైనా ఉండనున్నది. ఇది పెద్ద దుష్పరిణామం. ఓకే, మొత్తం ఓషన్ కరెంట్స్ మారిపోతాయి, మెరైన్ లైఫ్ దెబ్బతింటుంది అని చెప్పి ఐపీసీసీ చెప్పింది. ఓకే, అట్లీస్ట్ ఒకరోజు. యాక్చువల్ నిజానికి 2100 సంవత్సరానికి గాను ఆ పరిస్థితి రాదు అనుకున్నారు. కానీ ఇప్పుడు వేడెక్కుతున్న వాతావరణం, అదేవిధంగా హరితవాయు ఉద్గారాలు, వీటి మూలంగా 2050కి ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని చెప్తుంది, రైట్. అంటార్కిటిక్ సీ ఐస్ ఈజ్ ఆల్సో క్లోజ్ టు ఏ న్యూ లో బేస్డ్ ఆన్ శాటిలైట్ రికార్డ్స్ గోయింగ్ బ్యాక్ టు లేట్ 1970s. అంటే
1970లో తీసిన చిత్రాలకు ఇప్పుడు చిత్రాలకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటార్కిటిక్లో కూడా సీ ఐస్ అనేది బాగా తగ్గిపోతూ ఉన్నది అని చెప్పి మనకు ఈ వివరాలు చెప్తున్నాయి. సో ఎందుకు అవుతున్నాయి ఇది అని అంటే క్లైమేట్ చేంజ్. సో మామూలుగా భూతాపం పెరుగుతూ ఉన్నది, హరితవాయు ఉద్గారాలు ఎక్కువగా పెరుగుతుంది, వేగంగా మంచు కరిగిపోతుంది. అండ్ సో ఓషన్ కరెంట్స్, విండ్ ప్యాటర్న్స్, గాలి వీచే అంశాల్లో కూడా మార్పు చేర్పులు వస్తున్నాయి. షిఫ్ట్స్ ఇన్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్, సో ఇవి కూడా సిఐస్ను కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ సబ్హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో మనకు అడుగుతారు, సిఐస్ కోల్పోవడానికి కింది వానిలో కారణం కానిది ఏది, కింది వానిలో కారణమైనది ఏది. సో అట్లా డెప్త్గా మనకు అడిగే అవకాశం ఉన్నది. రైట్, నెక్స్ట్ వెళ్ళే ముందు మనకు ఏపీ మెగా డిఎస్సి ఆఫ్లైన్ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ మనకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్ఏ మ్యాథ్స్ ఫిబ్రవరి 20వ తేదీననే మనకు దీనికి సంబంధించిన వివరాలు అందజేసినాం. అండ్ మార్చ్ 5 నుంచి ఈ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా తెలంగాణ డిఎస్సికి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రతిరోజు లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఫిబ్రవరి 20వ తేదీన బ్యాచ్ ప్రారంభమైంది. 5వ తేదీన ఒకటి, 20వ తేదీన ఒకటి. 3,999 రూపాయలకే మనకు ఈ మొత్తం బుక్స్తో సహా క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ అందిస్తున్నారు. 2,999 రూపీస్కి డైలీ లైవ్ క్లాసులు, డైలీ ఎగ్జామ్స్ కూడా అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఫిబ్రవరి 5వ తేదీన ఒక బ్యాచ్, 20వ తేదీన మరొక బ్యాచ్ అనేది ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 999 రూపీస్కి 6 months వ్యాలిడిటీ తోటి మీకు ఈ కోర్సును అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. 14 రకాల జాబ్లకు సంబంధించి సేమ్ సిలబస్, ఆ క్లాసులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ మెగా డిఎస్సి ఎవరైతే కేవలం టెస్ట్ రాయాలనుకుంటున్నారో ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహణ, ఇది ఫిబ్రవరి 10th నాడే ప్రారంభమైంది. సో 599 రూపీస్కే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ఒక మోడల్ సిరీస్ ప్రోగ్రామ్. అదేవిధంగా రూథర్ఫర్డ్ పేరుతో ఫిజికల్ సైన్స్ వాళ్లకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. అండ్ అరిస్టాటిల్ పేరుతోటి బయాలజికల్ సైన్స్ వాళ్లకు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ వాళ్ళకి లైక్ 45 రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ 45 days ప్రణాళికతో రికార్డింగ్ క్లాసెస్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అండ్ క్లాసులు వినాలి, ప్రతిరోజు ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది. 599 రూపీస్కే ఈ కోర్సును అందిస్తుంది. 3 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ మనకి ఓకే ఈ ఓషన్ కరెంట్స్ చేంజ్ కావడం వల్ల కూడా పోలార్ రీజియన్స్లో ఈ సిఐస్ కోల్పోవడానికి కారణం అనమాట. అదేవిధంగా మానవ కార్యకలాపాలు, ఏ పర్యావరణ విధ్వంసానికైనా కూడా ఈ కామన్ రీజన్ మనం రాయవచ్చు. పారిశ్రామికీకరణ చేయడం, అటవుల నరికివేత అండ్ ఓకే ఈ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్స్ మూలంగా మనకు ఈ సిఐస్ అనేది కోల్పోతూ ఉన్నాం. సో ఇందులో ఆల్బెడో అనేది మనం నేర్చుకున్నాం, సిఐస్ ఎందుకు కోల్పోతున్నాం నేర్చుకున్నాం, సిఐస్కు ఐస్బర్గ్లకు అండ్ అదేవిధంగా మనకు లైక్ గ్లేషియర్స్కు ఏంటి తేడాలు ఇవి కూడా తెలుసుకున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఇష్యూస్, భారత రాజ్యాంగానికి సంబంధించినవి. సో మనకు ఫిబ్రవరి 19 నాటికి ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇది 22వ వ్యవస్థాపక రోజుగా నిర్వహించినారనమాట. ఓకే, 22nd ఫౌండేషన్ డే అన్నమాట. రైట్, ఎప్పుడంటే 19th ఫిబ్రవరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. మరి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది మనకు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. రైట్, సో ఇది ఎక్కడ మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 338A. మరి దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 89వ రాజ్యాంగ సవరణ. సో గుర్తుపెట్టుకోండి, మనకు రాజ్యాంగంలో ఎక్కడైతే క్యాపిటల్ లెటర్ కనబడుతుందో అది ఖచ్చితంగా ఏదో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసినట్టు. రైట్, స్మాల్ లెటర్ ఉంటే అది రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిందై ఉండవచ్చు, మూల రాజ్యాంగంలో ఉండి ఉండొచ్చు, దాన్ని మనం చూసి కానీ చెప్పలేం. కానీ క్యాపిటల్ కనపడిందంటే ఖచ్చితంగా ఏదో ఒక అమెండ్మెంట్. మరి అంతకుముందు ఆర్టికల్ 338లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని ఉండింది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విడదీసి 338 అండ్ 338Aగా చేశారు. రైట్, సో మరి ఓకే దీన్ని ఏంటి, ఈ వ్యవస్థ ఏర్పాటుకు కారణం ఏంటి, అసలు ఏంటి దీని మ్యాండేట్ ఏంటి అని అంటే ఇన్వెస్టిగేట్, మానిటర్ అండ్ ఎంక్వైర్ మ్యాటర్స్ రిలేటింగ్ టు సేఫ్ గార్డ్స్ ప్రొవైడెడ్ ఫర్ ఎస్టీస్.
సో భారత రాజ్యాంగంలో ఎన్నో రక్షణలు ఎస్టీలకు కల్పించినాం. లైక్ వాళ్ళకు వివక్ష కాకుండా విద్యా ఉద్యోగాల్లో వాళ్ళకు ప్రాధాన్యం, రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా, అండ్ అదేవిధంగా లోక్సభలో రిజర్వేషన్ ఇచ్చినారు, శాసనసభలో రిజర్వేషన్ ఇచ్చినారు. సో ఇన్ని అవకాశాలు వాళ్ళకు కల్పించినారు. మరి ఓకే, ఇవి సక్రమంగా అమలవుతున్నాయా పర్యవేక్షించడం, ఇన్ కేసు ఉల్లంఘనకు గురవుతే దాన్ని పరిశోధించడం, ఎందుకు ఉల్లంఘనకు గురైందని చూడడం, ఎస్టీలను పరిరక్షించడం అన్నమాట. సో అది ఆ లక్ష్యంతో ఈ వ్యవస్థను మనకు ఏర్పాటు చేశారు. మరి దీనికి కంపోజిషన్ ఏంటి? సో మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థను చదువుతూ ఉంటే దాని కంపోజిషన్ ఏంటి, దాని మ్యాండేట్ ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరు ఉంటారు, రైట్, అంటే ఎంతమంది ఆ వ్యవస్థను కలిగి ఉంటుంది, ఎవరు నియమిస్తారు, అండ్ ఎంతకాలం పాటు పదవిలో ఉంటారు. సో ఈ స్టాండర్డ్ అంశాలను 100% నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎన్సీఎస్టీలో చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, సభ్యులు ఉంటారు. ఇంకా ఏమడుగుతాడు, చైర్పర్సన్కి ఏ హోదా ఉంటుంది, వైస్ చైర్పర్సన్కి ఏ హోదా ఉంటుంది. ఈ సభ్యులు ఇవి చాలామంది చెప్తారు, కానీ మన క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్కి ఏ హోదా ఉంటుంది కింది వాన్లో, లేదంటే కింది వాన్లో సరైన దాన్ని గుర్తించండి అని మొత్తం ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తాడు. మరి చైర్పర్సన్కి యూనియన్ క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఓకే, చైర్పర్సన్కి ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు, ప్రస్తుతం ఎవరని జీకే కిందికి భాగంగా వస్తాయి. ఇక్కడ మనం జనరల్ స్టడీస్కి వెళ్తా ఉన్నాం అన్నమాట. సో వైస్ చైర్పర్సన్కి వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్. సో మనకు క్యాబినెట్లో 3 స్థాయిల మంత్రులు ఉంటారు కదా, స్వతంత్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు. సో ఇది రాష్ట్ర మంత్రులు అని ఉంటారు కదా. రాష్ట్రం అంటే మన భౌగోళికమైన రాష్ట్రం కాదు, క్యాబినెట్లో ఒక విభాగం ఇది మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఓకే, ఆ ర్యాంక్, వైస్ చైర్పర్సన్కి ఆ ర్యాంక్ ఉంటుంది. అండ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి ఉంటుందన్నమాట, రైట్. సో మెంబర్స్కి ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్. ద టర్మ్స్ ఆఫ్ దిస్ పొజిషన్ ఆర్ 3 years. అంటే ఒక్కసారి నియామకం అయితే ఎంతకాలం పదవీ కాలము అని అంటే 3 సంవత్సరాల పాటు ఈ పదవీ కాలం ఉంటుంది. చైర్పర్సన్కి క్యాబినెట్ మంత్రి హోదా, రాష్ట్ర మంత్రి హోదా వైస్ చైర్పర్సన్, సభ్యులకి కార్యదర్శి స్థాయి హోదాను కల్పిస్తారు, రైట్. అండ్ నెక్స్ట్ మరి అసలు ఎస్టీలు ఎవరు? సో ఈ కంటెంట్ అనేది మీకు కేవలం పాలిటీలో మాత్రమే కాకుండా సొసైటీలో కూడా ఉపయోగపడుతుంది. సో అసలు భారతదేశంలో ఎస్టీలకు సంబంధించిన తొలి ప్రస్తావన 1931 సెన్సస్ ఆధారంగా ఉంది. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరంటే బ్యాక్వర్డ్ ట్రైబ్స్, బాగా వెనుకబడిన గిరిజన వర్గాలు. సో వాళ్ళు దూరంగా నాగరికతలు లేదా ట్రైబ్స్ కాని వాళ్ళు ఉండే మనుషులకు దూరంగా, అంటే ఎక్స్క్లూడెడ్ ఏరియాలో, దూరమైన ప్రాంతాల్లో ఇట్లా నివసిస్తూ ఉంటారన్నమాట. మరి 1935లో వీళ్ళను మొట్టమొదటిసారిగా అక్కడ ప్రస్తావించినారు. ఏమని? బ్యాక్వర్డ్ ట్రైబ్స్ అని ప్రస్తావించారు. సో క్వశ్చన్ ఏమని అడుగుతారు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎస్టీలను ఏ జనగణన ద్వారా పరిగణించారు అంటే 1931 సెన్సస్లో వీళ్ళ లెక్క తేల్చారు. అండ్ ఏ చట్టం ద్వారా నిర్వచించారంటే ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 ద్వారా వీళ్ళకి నిర్వచనం వచ్చింది. వెనకబడిన గిరిజనులు అని పేర్కొన్నారు వీళ్ళని, రైట్. మరి అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగ రచన జరిగిన తర్వాత కూడా ఇనీషియల్గా ఈ గణాంకాలని పరిశీలనలో తీసుకున్నారు. తర్వాత రాజ్యాంగం నిర్వచించింది. సో మీకు ఇక్కడ 2 అంశాలు చెప్తాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 25, ఆర్టికల్ 366 క్లాస్ 25లో ఏం చెప్పారంటే గిరిజనులు అంటే ఎవరంటే ఆర్టికల్ 341లో నిర్వచించిన వాళ్ళు గిరిజనులు అన్నాడు. కాబట్టి మరి అక్కడ ఏమనుంది? ఓకే, 342 ఇక్కడ మనకు 366 క్లాస్ 25లో ఏమన్నారంటే 342లో ఎవరినైతే నిర్వచించినామో వాళ్ళే గిరిజనులు అన్నాడు. మరి అసలు 342 క్లాస్ 1లో ఏం నిర్వచించినారు, రైట్. సో ఎవరు ప్రకటిస్తారు గిరిజనులు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని సంప్రదించి రాష్ట్రపతి ఎవరు గిరిజనులు నిర్ణయిస్తారు. ఇక్కడ 342 క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి నిర్ణయించిన వాళ్ళే గిరిజనులు అవుతారు. 366 క్లాస్ 25లో వాళ్ళ పేరు చేరుస్తారనమాట, రైట్. సో అందుకే చూడండి, రీసెంట్గా మనకు మణిపూర్లో కేంద్ర ఎమర్జెన్సీ 356 ఆర్టికల్ కూడా ఇంపోజ్ చేశారు. అందులో అంతకుముందు ఏం చెప్పారు, మణిపూర్లో
ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వండి అని చెప్పినారు. కానీ సుప్రీంకోర్టు ఏమంది, ఎస్టీ హోదా ఇచ్చే అధికారం రాష్ట్రపతిది, సో ఏ విధంగా కోర్టు ఇవ్వగలుగుతుంది కానీ అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి హింస అనేది కొనసాగుతూ ఉంది. ఓకే, సో మరి భారతదేశంలో ఎన్ని గిరిజన సామాజిక వర్గాలు ఉన్నాయంటే 700 గిరిజన సామాజిక వర్గాలు అనేవి ఉన్నాయన్నమాట. మరి సంఖ్యాపరంగా గిరిజనులు ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మధ్యప్రదేశ్. సామాజిక వర్గాల వారీగా చూస్తే గిరిజనులు ఎక్కువ ఎక్కడ అంటే 62 సామాజిక గిరిజన వర్గాలు ఒరిస్సాలో ఉన్నాయి. పీవీటీజీలు అంటే కూడా ఎక్కువగా ఒరిస్సాలో ఉన్నారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. అయితే గిరిజనులు కనిపించని రాష్ట్రాలు ఏవి అంటాడు, పంజాబ్, చండీగఢ్. ఓకే, ఈజీగా గుర్తుంటుంది మీకు. పంజాబ్ రాజధాని కదా, చండీగఢ్ అనేది కేంద్రపాలిత ప్రాంతం, ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతం, అండ్ పుదుచ్చేరి. ఇక్కడ మనకు ట్రైబ్స్ అనేవాళ్ళు కనిపించరు, రైట్. సో మరి ఈ గిరిజనులకు సంబంధించిన మనకు కమిటీలు ఏమేమి ఉన్నాయి సో చూడండి, లోకూర్ కమిటీ, బూరియా కమిటీ, ఓకే, హై లెవెల్ కమిటీ, విర్జీనియస్. సో ఈ మూడింటి ఫట్ అని ప్రస్తావించాలి మనం. ఓకే, ముందుగా ఏమేమి ఉన్నాయో చూసుకొని గుర్తుపెట్టుకొని తర్వాత ఎవరెవరు ఏమేమి చెప్పారు. లోకూర్ కమిటీ, బూరియా కమిటీ, హై లెవెల్ కమిటీ. ఓకే, సో ఈ మూడు ఉన్నాయి. సో మరి లోకూర్ కమిటీ 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ నిర్వచనానికి సంబంధించింది. సో మరి ఎవరు ట్రైబ్స్ అని అంటారు, నిర్వచించండి అని అంటే ఇది 5 లక్షణాలను తీసుకుంది, రైట్. సో ఏమంటే ప్రిమిటివ్ ట్రైట్స్ అంటే ఇప్పటికీ ప్రాచీన కాలం నాటి లక్షణాలను కలిగి ఉంటుంది. వ్యవసాయం అప్పటి పద్ధతిలో చేయడం, అధునాతనాన్ని వినియోగించుకోకపోవడం, సో అట్లా ఆనాటి కాలం నాటి డ్రెస్సింగ్ అవన్నీ ఉంటాయి. డిస్టింక్ట్ కల్చర్, సో సాధారణ మాలతో పోలిస్తే విభిన్నమైన సంస్కృతి వాళ్ళకు ఉంటుంది. జాగ్రఫికల్ ఐసోలేషన్, భౌగోళికంగా సుదూరంలో ఉంటారు. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ, మనతో కలవడానికి కాస్త మొహమాట పడతారు, సిగ్గుపడుతూ ఉంటారు అనమాట మనలో కలవడానికి. వీళ్ళు వేరు మనం వేరన్న భావనలో ఇంకా ఉంటారు. అండ్ బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ ఉంటే వెనుకబడతనం ఖచ్చితంగా ఉంటుంది. ఈ 5 ఒక గిరిజన సామాజిక వర్గానికి ఈ లక్షణాలు ఉంటే వాళ్ళని ఎస్టీ అని చెప్పండి అని చెప్పి లోకూర్ కమిటీ చెప్పింది. ఓకే, లోకూర్ కమిటీకి సంబంధించి కింది వాళ్ళలో సరైనవేవి అంటాడు అది. నెక్స్ట్ బూరియా కమిటీ, ఇది 2002 నుంచి 2004 మధ్య అపాయింట్ చేశారు. సో ఇది విభిన్న అంశాలను తీసుకుంది. సో 5th షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఏమని, ల్యాండ్లలో ఉంటారు, అండ్ వీళ్లకు ఆరోగ్యంలో లైక్ పోషక విలువలు ఎక్కువగా ఉండవు, విద్య అనేది ఉండదు అంత మాత్రమే. అండ్ ఓకే, ఇక్కడ వాళ్లకు పంచాయతీ హోదా కల్పించడం ద్వారా వీళ్ళను అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి బూరియా కమిటీ సూచించింది. అండ్ అదేవిధంగా మనకు 2013లో ఉన్నత స్థాయి కమిటీ, హై లెవెల్ కమిటీ, విర్జీనియస్ జాగా అని చెప్పి ఈయన నేతృత్వం వహించినారు. ఈయన కూడా 5 అంశాలు చెప్పినాడు. ఏంటి అంటే జీవనోపాధి ఏ విధంగా ఉన్నది, దేనిపైన ఆధారపడి ఉన్నారు, ఓకే, చెట్లలో అడవిలో సహజ సంపదపైన ఆధారపడి ఉన్నారా లేదా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా, విద్యాస్థాయి ఏ విధంగా ఉన్నది, ఆరోగ్య స్థాయి, పోషక విలువలు ఎట్లా ఉన్నాయి, అండ్ ఓకే వలస వెళ్తూ ఉన్నారా, సో ఉద్దేశపూర్వకంగా వలస వెళ్తున్నారా లేదా లైక్ ప్రభుత్వం ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్నారా, దీన్ని చూడాలి. అండ్ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన అంశాలు వాళ్ళు ఏ విధంగా పొందుతూ ఉన్నారు, వీటిని పరిశీలించాలి అని చెప్పి మనకు ఉన్నత స్థాయి కమిటీ అనేది సూచించింది, రైట్. సో ఇవి ఎస్టీలకు సంబంధించి వేరియస్ కమిటీస్ అన్నమాట. సో మనకు ఓకే, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, సభ్యులు అందరికీ 3 సంవత్సరాల పదవీ కాలం, అండ్ లోకూర్ కమిషన్, బూరియా కమిషన్, హై లెవెల్ కమిషన్, రైట్. ఇట్లా ఒక ఓవరాల్ వ్యూ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ మరి జియోగ్రఫీకి సంబంధించిన జనరల్ ఇష్యూస్. మనకు ఇటీవలి కాలంలో ఢిల్లీలో తరచూ భూకంపం అనేది సంభవించింది. అండ్ సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఈ ఎర్త్క్వేక్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఢిల్లీ వాసులకు విజ్ఞప్తి కూడా చేశారు. సో మరి ఓకే, ఎందుకు, సో మరి భూకంపం సంభవించినప్పుడు వచ్చే వేవ్స్ ఏంటి అని అంటే PSL, ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ, సెకండరీ అండ్ సర్ఫేస్ వేవ్స్. సో ఇట్లా అడుగుతాడు, భూకంపానికి సంబంధం లేని వేవ్స్ ఏవి, తరంగాలు ఏవి అని అట్లా. ఓకే, P తరంగాలు, S తరంగాలు, L తరంగాలు. సో P తరంగాలు వేగంగా ఓకే వెళ్తూ ఉంటాయి, అయితే ఇవి
ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు వాయువుల గుండా కూడా ప్రసరించగలుగుతాయి. సో ఫాస్టర్ ట్రావెల్ త్రూ సాలిడ్స్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. టీ తరంగాలకు సంబంధించి సరైనది ఏది? ఇవి ఘన పదార్థాల గుండా వెళ్తాయి కానీ ద్రవ పదార్థాల గుండా వెళ్ళలేవు, అట్లా ఇస్తాడు. అన్ని పదార్థాల గుండా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఎస్ తరంగాలు. ఓకే, ఇవి నిదానంగా వెళ్తాయి. ట్రావెల్ ఓన్లీ త్రూ సాలిడ్స్, కేవలము ఘన పదార్థాలను మాత్రం దాటుకుంటాయి, ద్రవాలు వాయువులలో చొచ్చుకుపోలేవు. ఈ ఫీచర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాను, కింది వాళ్ళలో సరైనవి అని. ఎల్ తరంగాలు, ఇవే మోస్ట్ డిస్ట్రక్టివ్ అనమాట, పూర్తి స్థాయిలో ఈ విపత్తును కలిగించేవి అండ్ భూ ఉపరితలం కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే, సో మరి హైపోసెంటర్ అంటే ఏంటి? సో ఇది మనకు భూమి అనుకోండి, ఇది హైపోసెంటర్. భూకంపం ఇక్కడ సంభవించింది అనుకోండి, ఇది హైపోసెంటర్. ఓకే, సో ఎగ్జాక్ట్గా దీనికి ఎదురుగా ఉండేదే మనకు ఎపిసెంటర్ అనమాట. ద పాయింట్ విత్ ఇన్ ద ఎర్త్ వేర్ ఎర్త్క్వేక్ ఆరిజినేట్స్, ఎక్కడైతే భూకంపం అనేది ఉద్భవిస్తుందో అది హైపోసెంటర్. అండ్ ఎపిసెంటర్ అంటే ద పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ది హైపోసెంటర్. హైపోసెంటర్కి ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది, అక్కడ భూమిని తాకుతుంది, అక్కడ భూమి షేక్ అయిపోతుంది అనమాట. రైట్, మరి భారతదేశంలో భూకంపం సంభవించే జోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే, చూడండి ఇక్కడ జోన్ 5. ఓకే, జోన్ 5 అని చెప్పి ఉన్నది కదా లాస్ట్, బాగా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ గుజరాత్ ప్రాంతము, ఈ మొత్తం నార్త్ ఈస్ట్లలో ఎక్కువగా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఓకే, ఈశాన్య రాష్ట్రాలు. జోన్ 2 చాలా తక్కువగా ఉంటుంది ప్రభావం. సో మనకు ముఖ్యంగా దక్షిణ భారతదేశం, ఈ తమిళనాడు, ఓకే, తెలంగాణ, ఈ ప్రాంతం ఎక్కువగా మనకు. జోన్ 3, జోన్ 2 కంటే ఎక్కువ, ఒక మిగతా ఎల్లో పోర్షన్. జోన్ 4, సో ఈ పోర్షన్ అనమాట. ఓకే, రెస్ట్ ఆఫ్ ద ప్లేస్, ఓకే, ఈశాన్యంలో ఇట్లా ఎక్కువగా మనకు ఉంటాయి. తక్కువ కంటే జోన్ 2లో, ఎక్కువ కంటే జోన్ 5లో వస్తూ ఉంటాయి. సరే, ఇదే మనకు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రూపంలో రాయాలంటే భారతదేశంలో 4 ఉంటాయి. జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. మనకు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా మీకు ఇట్లాంటి ఆన్సర్స్ యాస్టేజ్గా వినియోగించుకోవచ్చు. జోన్ 2 తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి, జోన్ 5 ఎక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఓకే, నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా జోన్ 5. సో మనకేమని అడుగుతారు, కింది వాన్లో జోన్ 5లో లేనిది ఏమేమి ఉన్నాయి? ఓకే, మొత్తం నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొంత ప్రాంతము. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇచ్చిన అనుకోండి, వెస్ట్ బెంగాల్ జోన్ 5లోకి రాదు, అది ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ ఢిల్లీ ఎందులో, మన రాష్ట్ర రాజధాని ఎందులో ఉంది అంటే జోన్ 4లో ఉంది. ఇప్పుడు ఢిల్లీలో మనకు భూకంపం తరచు వస్తుంది కాబట్టి అడగవచ్చు, భారతదేశంలో భూకంప సంభావ్యత సూచీలో ఢిల్లీ ఏ జోన్లో ఉంటుంది? జోన్ 4లో ఉంటుంది. ఓకే, సెంట్రల్ ఇండియా ఫాల్స్ అండర్ రిలేటివ్లీ లో డేంజర్ జోన్ ఆఫ్ జోన్ 3. మధ్య భారతదేశం జోన్ 3లో. సౌత్, దక్షిణ భారతదేశం మ్యాక్సిమంగా జోన్ 2లో ఉంటుంది. ఓకే, సో ఏ ప్రాంతం భారతదేశంలో ఎక్కువగా జోన్ 2లో ఉంది అంటే దక్షిణ భారతదేశం. ఓకే, ఓకే, అయితే ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు జోన్ 5 ఎంత డేంజరో అంత డేంజర్. ఢిల్లీ నిజానికి ఎక్కడుంది? జోన్ 4లో ఉంది. కానీ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు జోన్ 5లో ఎంత ప్రమాద తీవ్రత కలిగి ఉంటాయి, అంత ప్రమాద తీవ్రత కూడా కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకు అంశం. అండ్ నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి, మరి హిస్టరీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే ఉంటాయి. ఈ మధ్యకాలంలో అట్లా డెప్త్ అనేది ఉంది. చూడండి, ఓకే, మరి శివాజీ, ఛత్రపతి శివాజీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించినారు. సో 1930 ఫిబ్రవరి 19th నాడు, ఓకే, ఛత్రపతి శివాజీ వారు జన్మించినారు. శివనీర్ అనే ప్రాంతంలో వారు జన్మించినారు. రైట్, సో మరి ఈయన రైట్ ముఖ్యంగా ఆనాడు ఓకే ఉండే సామాజిక వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు సువిశాల సామ్రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసినారు. నిజం చెప్పాలంటే మరాఠాల డౌన్ఫాల్ వల్లనే ఈ యూరోపియన్ ఓకే నేషన్స్ దేశాన్ని ఆక్రమించుకోగలిగినాయి అని చెప్పే చరిత్రకారులు కూడా మనకు ఉన్నారనమాట. మరి ఈయన 2 సార్లు ఛత్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినారు. లైక్ 1974లో లైక్ June 6th నాడు ఒకసారి అనుకుంటా, June 6th. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారి మదర్ మరణించడంతో September 24th. దీనిపైన భిన్నమైన కథనాలు కూడా ఉన్నాయి. రైట్, ఇటీవలి కాలంలో శివాజీ వారసులకు సంబంధించి
చావా అనుకునే మూవీ కూడా ఒకటి వచ్చింది అనుకుంటాం. సో దానిపైన కూడా మనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో భిన్న రకం వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. రైట్. సో మరి అదేవిధంగా 2 సార్లు పట్టాభిషేకం చేసుకున్నారు. నాటి మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదిరించినారు. సో దక్షిణ భారతదేశాన్ని చాలా మేరకు వారు ఆక్రమించుకున్నారు. మరి ఈయన పరిపాలనలో ముఖ్యంగా ప్రవేశపెట్టింది అష్టప్రధాన్. సో అంటే 8 మంది మంత్రులతో ఆయన పరిపాలన అనేది చేశారనమాట. అదేవిధంగా రాజ్యాన్ని ప్రాంతాలు, తరాఫ్లు, మోజాస్గా విభజించినారు. ఇప్పటికీ కూడా మరాఠా ప్రాంతాల్లో ఈ వర్గీకరణ మీరు చూడవచ్చు. అండ్ ఈచ్ ప్రాంత్ వాజ్ గవర్న్ బై సుబేదార్ అండ్ ఏ కర్కూన్ వైల్ తరాఫ్ వాజ్ మేనేజ్డ్ బై హవల్దార్. తరాఫ్ని ఎవరు పాలిస్తారంటే హవల్దార్. అదేవిధంగా సాంస్క్రిట్ టైటిల్స్ వర్ గివెన్ టు పొజిషన్ లైక్ దేశాధికారి, సంస్కృత భాషను ఉపయోగించారు. దేశాధికారి, ముఖ్య దేశాధికారి, లేఖక్, లేఖకుడు అని, ముఖ్య లేఖక్, ఈ విధంగా వాళ్ళు పదాలను ఉపయోగించారు. రైట్. మరి ఎగ్జామ్లో ఎక్కువ అడిగేది మనకు చౌత్ అంటే ఏంటి, సర్దేశ్ముఖి అంటే ఏంటి. చౌత్ ఈ 2 కూడా పన్నులే. చౌత్ అనేది లైక్ శివాజీ దాడి చేయకుండా ఉండడానికి కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శివాజీ రాజ్యం అనుకోండి. శివాజీ పక్క రాజ్యం. నీ రాజ్యం పైన నేను దాడి చెయ్యను, నాకు ఇంత కట్టు ఇంకా అని. నేను దాడి చేస్తే మొత్తం కోల్పోతావు. బాబు ఎంటర్ అయితే అయిపోయినట్టే పని. అందుకని నీ పైన దాడి అనేది జరగదు. సో నువ్వు ఇంత పే చెయ్యి అలా చెప్పడం. అండ్ ఇది ఏ ట్యాక్స్ దట్ వాస్ 1/4 ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ ద క్లోజెస్ట్ మొఘల్ టెరిటరీ. సో వాళ్ళకు భూ రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఎంత వస్తుందో దాంట్లో 1/4 కలెక్ట్ చేసేవాడు. సంవత్సరానికి ఒకసారి పే చేయాలన్నమాట. సో నెక్స్ట్ సర్దేశ్ముఖి. ఇది తమ ప్రాంతంలోని వాళ్లకు ఏ ట్యాక్స్ దట్ వాజ్ అన్ అడిషనల్ లెవీ ఆఫ్ 10% ఆన్ ల్యాండ్స్ ద మరాఠాస్ క్లెయిమ్ హెరిడిటరీ రైట్స్. ఏ భూములపై అయితే మరాఠాలు తమ వారసత్వ హక్కులను కలిగి ఉంటారో తమ ప్రాంతమో దాంట్లో 10% అన్నమాట విధిస్తారు. సో ఈ విధంగా అంటే మొత్తం రెవెన్యూ పైన ఒక 10% ట్యాక్స్ విధిస్తారు. సో ఈ విధంగా సర్దేశ్ముఖి, చౌత్ అనే పన్నులను కూడా విధించినారు. రైట్. సో ఇవి మనకు ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బేస్డ్ డెప్త్గా మనకు అటు జనరల్ స్టడీస్ అంశాలను ప్రస్తావించడం. సో ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి అయినా ఇలా డెప్త్గా ఉండే సెషన్స్ని S&S పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఎకానమీ ఇష్యూస్ కూడా నెక్స్ట్ సెషన్ నుంచి కంపల్సరీగా డిస్కస్ చేస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేలా ఈ క్లాసెస్ని డిజైన్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.